వివరాలు చూస్తే నటి భానుప్రియపై సామర్లకోట పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. చెన్నైలో ఉంటున్న భానుప్రియ వద్ద తన 14 ఏళ్ల కుమార్తె సంధ్యను పనికి పెట్టినట్టు ప్రభావతి అనే మహిళ వివరించింది. పనిలో పెట్టుకున్నప్పటి నుంచి తన కుమార్తెను వేధిస్తున్నారు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పండ్రవాడకు చెందిన సంధ్య ఏడాదిన్నర క్రితం భానుప్రియ వద్ద చేరినట్టు ప్రభావతి చెప్తోంది. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై లైంగిక దాడి చేస్తున్నట్టు కూడా ప్రభావతి ఆరోపించింది. ఇంటికి పంపాలని అడిగితే దొంగతనం కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సామర్లకోట పోలీసులు చైల్డ్ లైన్ ద్వారా చెన్నై పోలీసులకు బదలాయించారు. ప్రభావతి అండి, మాది పండ్రవాడండి, సామర్లకోట మండలం అండి. అయితే మా పాప, నాకు భర్త లేడండి, 2 ఆడపిల్లలండి. ఒక పాపకు పెళ్ళి అయిపోయిందండి, ఒక పాప ఉన్నదండి. అయితే వేరే వాళ్ళు ఇలాగా నేను ఇంట్లో పని చేస్తానండి, పని చేస్తే భానుప్రియ గారు చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకుంటారని చెప్పారు సార్. చెప్తే నేను అక్కడ పాపని చదువుకోనన్నదండి. చదువుకోనంటే ఇంకెలాగైనా పోలి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటే బాగుంటుందని పెట్టాను సార్. వాళ్ళు సంవత్సరం అయిపోయిందండి, పాపని పంపమన్నా పంపలేదండి. మేము మొన్న వెళ్ళామండి, 19వ తారీఖున చెన్నై వెళ్తే పాపను కొడేసి ఇక్కడ అంటించేసండి చేశారు. పాపను దాచేసారండి, 3 గంటలు ఇవ్వలేదండి, పాపను పంపించలేదు. అట్లా బొల్లు అంటించేసారంటండి. ఇక్కడ పాపను కొడేసి వాళ్ళ అమ్మగారు, భానుప్రియ గారు అమ్మగారు చేశారు సార్. చేస్తే గోపాలకృష్ణ గారు బ్యాగ్ ఆయన తేవాలండి. అదే ఇది ఆ డ్రైవర్ ఉంటాడండి, ఆయన మేము వెళ్ళేటప్పుడు అడ్రస్ తెలియదండి, ఆయనే తీసుకెళ్ళాలండి. బ్యాగ్ తెచ్చి లోపల పెట్టమ్మా అన్నారు సార్. అంటే దొంగతనం కేసు కింద మిమ్మల్ని బుక్ చేసేద్దాం, మీ పిల్లని కానీ తీసుకెళ్తాను బెదిరించేసి. భానుప్రియ గారు అన్నయ్యండి. అంటే మమ్మల్ని బెదిరించేసారు సార్. నాకు అక్కడ భాష రాదండి. ఆ డ్రైవర్లు వెళ్ళి ఈ పిల్ల దొంగతనం చేసిందని పెట్టండి అంటే, సంవత్సరం ఎలా ఉంటుందండి మీ ఇంట్లో అని అన్నామండి. అంటే నన్ను కూడా కొట్టారండి, ఆయన కొట్టి పాపను దాచేసారండి. మళ్ళీ మీకు ఇవ్వం, 10 లక్షలు కడతారు కానీ పాపని ఇవ్వనన్నారండి. 10 లక్షలు నాకు లాంటి దానికి ఎలా వస్తాయండి అంటే నన్ను కూడా కొట్టారండి. నాకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఇక్కడికి వచ్చేసారండి. మన అందరికి అది ఏం చేయాలో అర్థం కాక వచ్చేస్తే సేల్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాము సార్. వాళ్ళు ఆదరించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి లడ్డు చేశారు సార్. మేము ఎలాగైనా తీసుకొస్తాం, మీ ఆడకమ్మని చెప్పాను సార్. నా కూతురు మీరే తీసుకురావాలండి, ఆ పాపను ఇవ్వనంటున్నారు. మీరే ఎలాగోలాగా పాప రావడానికి సహాయం చేయండి. ఆ పాప లేకపోతే నేను ఉండలేను, నా పిల్లలు చచ్చిపోతారండి. ఏదైనా తాగేసి నా కూతురు కావాలి సార్, మీరే న్యాయం చేయండి. నా కూతురు రావాలండి, ఎలాగైనా సరే ఆ పాపను దాచేస్తారండి. ఎక్కడ ఇమ్మంటుంటే ఫోన్ కూడా మాట్లాడేవ్వలేదండి, ఆ పిల్ల కూడా కనపడతలేదండి. ఆ సార్ బెదిరించి 10 లక్షలు అట్టరండి అంటున్నారండి. లేదా దొంగతనం తీసుకెళ్ళి మీ పాప మీద పెడతానన్నారండి. పెడతానంటే నేను ఏం చేయాలా నాకు ఎవరు కూడా తెలియదు సార్. మీరే న్యాయం చేసి నా బిడ్డని రప్పించండి అండి. ఇక్కడ అక్కడ కాదు చెన్నై, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారండి. ఎవరికి చెప్పుకోవడానికి ఎవరో న్యాయం చేయక అక్కడికి వెళ్ళాం సార్. ఆ సార్లు న్యాయం చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. మీరే నా కూతురు వచ్చి ఇలా సహాయం